అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం మన శ్రీ విష్ణు లీడ్ రోల్గా నటించిన మృత్యుంజయ మూవీ గురించి ఇండెప్త్గా ఈ వీడియోలో మాట్లాడదాం. హీరో పేరు వచ్చి జై. ఆయన ఒక న్యూస్ పేపర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాయ మాటలు చెప్పే వాళ్ళ పేరుతో అడ్వర్టైజ్మెంట్ పడేలా చేయడమే ఈయన పనే. వృత్తిరీత్యా క్రైమ్ బ్యూరోలో పనిచేయాలని ఆసక్తి ఉన్న జై కొన్ని ప్రమాదాలను అనుకోకుండా నోటీస్ చేస్తాడు. ఆ మరణాలు వెనక ఉన్న నిజాలను గుర్తిస్తాడు. చనిపోయిన ఒక వ్యక్తికి కుమార్తెను చూసినప్పుడు జైకి తన చిన్నతనంలో చేసిన ఒక ప్రామిస్ గుర్తొస్తుంది. దానికోసం కిల్లర్ను పట్టుకునే వేట మొదలు పెడతాడు. ఈ సినిమా ప్రధానంగా హీరో మరియు విలన్ మధ్య సాగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ అనవసరమైన ఇన్సిడెంట్స్ కానీ సీన్స్ కానీ లేకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ స్క్రీన్ ప్లేతో కథ సాగుతూ ఉంటుంది. చాలా కాలం తర్వాత ఒక సినిమాలో హీరో కంటే విలన్ రోల్ చాలా ఎక్కువ హైలైట్ అయ్యింది. విలన్ ఆలోచన విధానం, సీసీటీవీకి దొరకకుండా ప్లాన్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇకపోతే మన సుకుమార్ శిష్యుడైన హుసేన్ షా కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆయన రైటింగ్ మరియు మైండ్ గేమ్ సీన్స్లో భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మన కేజీఎఫ్కి మ్యూజిక్ ఇచ్చిన కాలభైరవ. ఆయన ఈ మూవీకి బీజిఎం మ్యూజిక్ ఇచ్చాడబ్బా. ఆ బీజిఎం అయితే సినిమాకి ప్లస్ పాయింట్. శ్రీప్రసాద్ ఎడిటింగ్ వల్ల సినిమా రన్ టైం కేవలం 2 hours ఉన్నా చాలా క్రిస్పీగా ఉంటుంది. శ్రీ విష్ణు నటన మరియు సీరియస్ రోల్లో ఆయన భలే యాక్టింగ్ చేశాడు. సెకండ్ హాఫ్లో వచ్చే ఇన్వెస్టిగేషన్ మరియు మైండ్ గేమ్ భలే అనిపిస్తుంది. సినిమాలో ఎటువంటి అడల్ట్ సీన్స్ లేవు, బ్యాడ్ లాంగ్వేజ్ లేవు. ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. క్లైమాక్స్లో అన్ని డాట్ లాజిక్లని భలే కనెక్ట్ చేస్తారబ్బా. సినిమా స్టార్టింగ్లో ఒక 20 minutes కొద్దిగా స్లోగా అనిపించినా సినిమా అయితే ప్రోగ్రెస్ అయ్యేటప్పటికి భలే ఎంగేజింగ్గా ఉంటుంది. పోలీస్ సైడ్ ఇన్వెస్టిగేషన్ని కొద్దిగా టైం ఇచ్చి ఇంకా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనిపించిందబ్బా. కొన్ని సీన్స్లో అయితే హీరోకి చాలా ఈజీగా దొరికిపోతాయి ఏంటి ఎవిడెన్సెస్. చాలా కన్వీనియంట్ రైటింగ్ అనిపించింది. సరేలే, మొత్తానికి చెప్పాలంటే ఈ మృత్యుంజయ ఒక వర్తి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. వాల్యూ ఫర్ మనీ అబ్బా మూవీ అయితే. ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ కావాలి అంటే మన తిరుపతి అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరో మంచి మూవీ మళ్ళీ